బులెటిన్ తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు పన్నీరు సెల్వం. ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో ఉంది, తమకే మెజార్టీ ఉందని అటు శశికళ తమకే బలం ఉందంటూ పన్నీరు సెల్వం చెప్పుకుంటూ బల ప్రదర్శనకు రెడీ అయ్యారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమర్పించాలని శశికళ నిర్ణయించారు. పన్నీరు సెల్వం స్వయంగా గవర్నర్ ను కలిసి బల నిరూపణకు తనకే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. సంఖ్యాపరంగా ప్రస్తుతం ఏ రకంగా ఉంది, ఆ వివరాలన్నీ కూడా చెన్నై నుంచి మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, అసలు ఏం జరుగుతున్నాయి తమిళ పాలిటిక్స్ లో? పక్క తనకు బల నిరూపణకు సంఖ్యాబలం ఉందని పన్నీరు సెల్వం చెప్తున్నారు. ఇప్పటికే సంతకాలతో కూడినటువంటి లెటర్ ను గవర్నర్ కి పంపబోతున్నారు శశికళ. ఏం జరగబోతోంది? దేవి, మ్యాజిక్ ఫిగర్ మధ్య అటు పన్నీర్ సెల్వం అదేవిధంగా శశికళ మధ్య ఇక్కడ పొలిటికల్ హీట్ వార్ పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా పన్నీర్ సెల్వం తన మద్దతును తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారని చెప్పుకోవాలి. అయితే నిన్న ప్రకటించిన దాని ప్రకారం శశికళ వర్గం వైపు దాదాపుగా 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పినప్పటికీ ఆ 130 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 90 మంది ఎమ్మెల్యేల సంఖ్యతోనే వీరంతా కూడా క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. వీరు చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహాబలిపురంకు వెళ్ళేటువంటి రోడ్లోని ఒక రిసార్ట్స్ లో వీరందరినీ కూడా వివిధ ప్లేసుల్లో పెట్టినట్టుగా కూడా సమాచారం అవుతా ఉంది. అయితే ఆ మిగిలినటువంటి వారందరూ కూడా తటస్థంగా ఉన్నారా లేదంటే పన్నీర్ సెల్వంకి మద్దతు పలుకుతున్నారా అనే దాని మీదనే ఇక్కడ ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. అయితే వీరిలో పన్నీర్ సెల్వంకి సంబంధించి ఇవాళ మధ్య అంటే దాదాపుగా అర్ధ కింద వరకు ఉన్నటువంటి హాఫ్ అన్ అవర్ కిందటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం పన్నీర్ సెల్వం వద్ద దాదాపుగా 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వద్దే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 2 గంటల కిందట శశికళకు మరొక షాక్ ఇస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత మధుసూదన్, ఎవరైతే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ కార్యకలాపాలన్నింటినీ చూసుకునేటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను మధుసూదన్ పన్నీర్ సెల్వం పంచన చేరడం, అదేవిధంగా పన్నీర్ సెల్వం గూటికి చేరడంతో ఒక్కసారిగా శశికళకు షాక్ తగిలిందని చెప్పుకోవాలి. వైపు ముఖ్యంగా ఇప్పటికే అటు పన్నీర్ సెల్వం పార్టీకి సంబంధించినటువంటి కోశాధికారి పదవిలో ఉన్నటువంటి ఆ పన్నీర్ సెల్వం ఎవరు కూడా కార్యకర్తలకు సంబంధించినటువంటి అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలి, ఎక్కడ కూడా తనకు సమాచారం లేకుండా బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు జరపకూడదని చెప్పి పన్నీర్ సెల్వం ఆదేశించారు. అయితే ముఖ్యంగా ఇవాళ ఉదయం కూడా ముఖ్యంగా పన్నీర్ సెల్వం అతడు డీజీపీ రాజేంద్రన్తో పాటు సిటీ పోలీస్ కమిషనర్తో పాటు అదేవిధంగా చీఫ్ సెక్రటరీతో ఆయన సమావేశమయ్యారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే అటు శశికళ ఎవరినైతే ముఖ్యంగా 90 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లి క్యాంపులో పెట్టిందో ఈ 90 మంది ఎమ్మెల్యేలని కిడ్నాప్ చేసినట్టుగా కూడా అటు ఎవరైతే పన్నీర్ సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నారో వీరిని ఇమీడియట్ గా ఆ ఎమ్మెల్యేలని వారి కిడ్నాప్ చెరల నుంచి రిలీజ్ చేయాలనేటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఓవైపు శశికళ కూడా ఇప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి విద్యాసాగర్ రావుతో ముఖ్యంగా వీరిద్దరు కూడా ఇప్పటికే విద్యాసాగర్ అఫీషియల్ గా కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. 5:30 గంటలకు పన్నీర్ సెల్వం కలవబోతున్నారు. అదేవిధంగా 7:30 గంటలకు శశికళ తన బల నిరూపణాన్ని నేరుగా గవర్నర్ ముందే చేసుకోవడానికి నిరూపించుకోవడానికి తన మ్యాజిక్ ఫిగర్ ను దాటుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఆమె చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మాత్రం పన్నీర్ సెల్వం కొద్దిసేపటి కిందటి వరకు కూడా మీడియాతో మాట్లాడుతూ కేవలం ఈ 10 మందే కాదు, దాదాపుగా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి బలం తన వద్ద ఉన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అయితే మొత్తం ఈ ఎపిసోడ్లో దాదాపుగా 133 మంది ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలో అధికారం చేపట్టడానికి 117 మంది ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పటికే అటు శశికళ వద్ద కేవలం 90 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉండడం, ఓవైపు 10 మంది ఎమ్మెల్యేలు అటు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తుండడంతో తటస్థంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకే జై కొడతారనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా పన్నీర్ సెల్వం దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలను అటువైపు నుంచి ఇటువైపుకు చేల్చగలిగితే మరోవైపు డిఎంకే అంటే 89 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి డిఎంకే పార్టీ పన్నీర్ సెల్వంకి మద్దతు ఇస్తున్నటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుండడంతో డిఎంకే సపోర్ట్ తో అటు పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదంటే ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యతో తనకు అనుకున్న విధంగానే లాంఛనంగా ఇక మిగిలిందన్నట్టుగా 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్తున్నటువంటి శశికళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది మాత్రం మరికొన్ని గంటల్లో దీని మీద ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా విద్యాసాగర్ రావు ఇప్పటికే ఆయన ఎయిర్పోర్ట్ కు
చేరుకోవడం జరిగింది గవర్నర్ మరి కాసేపట్లో ఇక్కడ రాజ్భవన్కి చేరుకోబోతున్నారు. ముందుగా ఆయన ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రతో పాటు అదేవిధంగా పోలీస్ డీజీపీ, ముఖ్యంగా అదేవిధంగా పోలీస్ సిటీ కమిషనర్, అన్నిటికంటే కూడా ఇంటెలిజెన్స్ ఐజీతో ఈ నలుగురితో ఆయన భేటీ అయిన తర్వాత 4 రోజులుగా ఇక్కడ చెన్నైలోనే ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి మీద ఆయన వీళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. అయితే ఎవరి వద్ద ముఖ్యంగా వైపు శశికళ దాదాపుగా తన వద్ద 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రకటించడం, నిన్నటి నుంచి కూడా ఆమె అదే వాదన కట్టుబడి ఉంది. అయితే ఇవాళ పన్నీర్ సెల్వం తన వద్ద 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ప్రకటించుకోవడం, అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తన వెంట వస్తారని చెప్తుండడంతో అసలు వాస్తవమైనటువంటి నివేదిక ఎలా ఉంది అనే దాని గురించి కూడా గవర్నర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నివేదికను కూడా తీసుకోబోతున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం ముందుగా కలిసి తనకు సంబంధించినటువంటి బలం గురించి గవర్నర్కు నివేదించుకున్నట్టు తరువాత ఆ తర్వాత శశికళ కలిసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వం ముందుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి గవర్నర్తో మర్యాదపూర్వకంగా కలవబోతున్నారనేటువంటి ఆసక్తి చర్చ కూడా ఇక్కడ జరిగినప్పటికీ ఆయన నేరుగా రాజ్భవన్కి చేరుకోబోతున్నారనేటువంటి వాదన కూడా ఉంది. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా 117 ఎమ్మెల్యేల సంఖ్య అవసరం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా 133 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీలో వైపు శశికళ శిబిరంలో 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలినటువంటి 43 మంది ఎమ్మెల్యేలు ఒకవైపు పన్నీర్ సెల్వం వైపు చేరితే మరోవైపు 89 మంది సంఖ్య ఉన్నటువంటి డిఎంకే పార్టీ, స్టాలిన్ సంబంధించినటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ అటు పన్నీర్ సెల్వం కానీ సపోర్ట్ చేయగలిగితే పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా పక్కన పెడితే ముఖ్యంగా గవర్నర్ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ఇప్పటికే అటు ఎవరైతే మద్దతు పలుకుతున్నటువంటి అన్నాడీఎంకే పార్టీల ఎమ్మెల్యేలతో కూడుకున్నటువంటి వారి సంతకాలతో చేసుకున్నటువంటి లేఖను ఇప్పటికే గవర్నర్కు వాళ్ళు అందజేయడం జరిగింది. అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యతో అంటే పన్నీర్ ఎవరైతే శశికళకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తారో వారందరూ కూడా ఇప్పటి వరకు కూడా 117 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల సంఖ్య, మెజారిటీ బలం తమతోనే ఉంది, ఎమ్మెల్యేలందరూ కూడా తమతో పాటే ఉన్నారని చెప్పి ఇప్పటికీ కూడా వారు చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే ఇవాళ సాయంత్రం 7:30 గవర్నర్ కలవబోతున్నటువంటి శశికళ అదేవిధంగా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బల నిరూపణ ఇక్కడ చేయగలిగితే, అదే కానీ జరిగినట్లయితే ఎవరిని ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ పిలుస్తారనే దాని మీద ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు మాత్రం రాజ్యాంగం ప్రకారం అయితే మాత్రం ఎవరికైతే డిజిట్ ఎక్కువగా ఉంటుందో వారినే ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా గవర్నర్ ఇప్పటి వరకు కూడా పిలుస్తూ రావడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వం గతంలో తాను కొంతమంది నాయకుల ఒత్తిడి మేరకే రాజీనామా చేశాను తప్ప తాను ఎక్కడ కూడా తన ఇష్టం మేరకు రాజీనామా చేయలేదు, ఆ రాజీనామాను కూడా వెనక్కి తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పన్నీర్ సెల్వం ప్రకటించడం, వైపు ఆయన పార్టీని చీల్చి ఎమ్మెల్యేలందరినీ కూడా తన వైపుగా తిప్పుకోవడంతో ముందుగా ఇప్పటికే అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పన్నీర్ సెల్వంకి విశ్వాస పరీక్షలో నెగ్గడం కోసం, ఆయనకు అవసరమైనటువంటి బలాన్ని నిరూపించుకోవడం కోసం ముందు పన్నీర్ సెల్వంకి అవకాశం ఇస్తారా, లేదంటే గతంలోనే అటు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ వారి నుంచి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక లిఖితపూర్వమైనటువంటి లేఖను, వారి సంతకాలతో కూడినటువంటి జాబితాతో కూడినటువంటి లేఖను తీసుకున్నటువంటి శశికళకు అవకాశం ఇస్తారనేది మాత్రం ఇక్కడ ఏదేమైనా కానీ విజయ్, ఇక్కడ కొన్ని టెక్నికాలిటీస్ చూసుకుంటే గనక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక్కొక్క క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 సెక్యూరిటీని పెట్టుంటున్నారు. వాళ్ళు ఎంత తటస్థంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారు శశికళ. సో ఆమెకు బల నిరూపణకు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ న్యాయపరమైన చిక్కులు ఎదురే అవకాశాలు లేవంటారా? ఖచ్చితంగా దేవి. అయితే ఆదివారం నాడు ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నటువంటి శశికళ అదేవిధంగా మొత్తం 133 మంది ఎమ్మెల్యేలని ఆ సమావేశానికి హాజరుపరిచి ఏకవాక్య తీర్మానంతో శాసనసభ పక్షానేతగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. అయితే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆమెను ఎన్నుకున్న తరువాత ఒక్కసారిగా పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారిపోయాయి. వైపు పన్నీర్ సెల్వమే తనను ప్రతిపాదించారు, పన్నీర్ సెల్వమే తనను సీఎంగా ఉన్నారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చి ప్రకటించిన తర్వాత కొన్ని గంటల్లోనే మరుసటి రోజే పన్నీర్ సెల్వం బావుట ఎగరేయడం, ఆమె పార్టీని తను శశికళ ద్వారానే నేను తాను పార్టీ నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పినప్పటికీ కూడా తన అన్నాడీఎంకే పార్టీలోనే కొనసాగుతున్నాను, అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఉందని చెప్పి అటు పన్నీర్ సెల్వం చెప్తారు. ఇప్పటికే అటు క్యాంపు రాజకీయాల్లో ఉన్నటువంటి శిబిరంలో ఉన్నటువంటి ఆ మెజారిటీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ముందుగా నిన్న ఆ పార్టీ ఆఫీస్ నుంచి బస్సుల్లో తీసుకెళ్లినటువంటి
మెజారిటీ ఎమ్మెల్యేలందరినీ కూడా దాదాపుగా సిటీలోనే గంట పాటు బస్సుల్లోనే తిప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వీరందరినీ కూడా తీసుకెళ్లి నేరుగా రాష్ట్రపతి దగ్గర పెరేడ్ చేయాలనుకున్నప్పటికీ గవర్నర్ ఇవాళ చెన్నైకి వస్తున్నారనేటువంటి సమాచారం అందడంతో ఆ నిర్ణయం మార్చుకొని సిటీలో మొదట కొన్ని హోటల్స్ లో ఉంచిన తర్వాత అక్కడ కూడా సేఫ్ కాదు అనేటువంటి ఉద్దేశంతో శశికళ వర్గీయులు ఆమె వేరుగా చెన్నై నగరానికి దూరంగా దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిసార్ట్స్ లో వీళ్ళందరినీ కూడా చేర్చడం జరిగింది. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి తన ప్రైవేట్ సెక్యూరిటీ, అదేవిధంగా తన అనుచరులు, తన కుటుంబ సభ్యులతో కూడుకున్నటువంటి ఆ వ్యక్తులను సెక్యూరిటీగా ఒక్కొక్కరికి ఇద్దరిని పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. అయితే దీన్ని బేస్ చేసుకుని ఇవాళ ఉదయం కూడా పన్నీర్ సెల్వం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా పోలీస్ డీజీపీ వీరిద్దరితో కూడా ఆయన సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా అటు సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి జార్జ్ ఆ శశికళ వర్గానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని కూడా బదిలీ చేసినటువంటి వార్తలు కూడా ఇక్కడ వస్తున్నాయి. అయితే వైపు పన్నీర్ సెల్వం తనకున్నటువంటి ఆ పవర్స్ తో ఆ టెంపరీ సీఎం గా ఆయన ఉన్నప్పటికీ కూడా, కేర్ టేకర్ సీఎం గా ఆయన ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి అధికారంతో అటు తన ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని తన వైపుగా తిప్పుకునేటువంటి ప్రయత్నం పన్నీర్ సెల్వం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసేటువంటి పెత్తనం ఎవరికి కూడా లేదు. వారు నిరభ్యంతరంగా వారు స్వతహాగా వచ్చి ఎవరిని తమ నేతగా ఎన్నుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి అటు పన్నీర్ సెల్వం సంబంధించినటువంటి వర్గీయులు, అదేవిధంగా ఆయన మద్దతు ఇస్తున్నటువంటి నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి గవర్నర్తో ముందు పన్నీర్ సెల్వం బయట అవ్వడం, ఆ తర్వాత ఆ శశికళతో వచ్చేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ముఖ్యంగా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు దేవి. ఎందుకంటే పన్నీర్ సెల్వం కలిసిన తర్వాత ఇదే అనిశ్చితి కొన్ని రోజుల పాటు కొనసాగితే శశికళ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తిరిగి తన వద్దకు మరింత ఎక్కువ మంది వస్తారనేటువంటి ఆలోచన పన్నీర్ సెల్వం శిబిరం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ప్రజల్లో కూడా, అదేవిధంగా పార్టీ క్యాడర్లో కూడా పన్నీర్ సెల్వానికి రోజు రోజుకు మద్దతు కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, ఇప్పటికే అటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ కూడా అతనితో పాటు ఉదయం నుంచి ఉన్న తరహాలో ముఖ్యంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు చూస్తున్నటువంటి మధుసూదన్ అనేటువంటి వ్యక్తిని అమ్మ జయలలిత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని తనతో చెప్పిందని ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి కొన్ని 24 గంటల తర్వాత, ఇవాళ 48 గంటల తర్వాత ఇవాళ అదే మధుసూదన్ ఇటు పన్నీర్ సెల్వం గూటికి చేరడం, ఒక రకంగా ఇదే స్థాయిలో అందరూ కూడా పన్నీర్ సెల్వం వైపు రోజు రోజుకి రోజులు పెరిగే కొద్దీ వచ్చి చేరుతారనేటువంటి ఆశలు ఆయనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే ఉద్దేశంతో, ఇదే విధానంతో ముఖ్యంగా పన్నీర్ సెల్వం తనకు మరికొంత సమయం ఇవ్వాలి బల నిరూపణ కోసం అనేటువంటి దాన్ని గవర్నర్ దగ్గరకు వచ్చి ఆయన విన్నవించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మరొక ఆప్షన్, ముఖ్యంగా శశికళ వైపు నుంచి చూసుకున్నట్లయితే శశికళ శిబిరంలో రోజు రోజుకి ఆందోళన మాత్రం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. విజయ్ ఏ విధంగా చూడొచ్చు, బంతి గవర్నర్ కోర్టులో ఉంది. గత 2 రోజులుగా కూడా తమిళ రాజకీయాల్లో రాజకీయ సంక్షోభం నెలకొనే సమయంలో బలం ఉన్నప్పటికీ, బల నిరూపణకు అవకాశం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ అందుబాటులో లేరు. ఇంత రాజకీయ సంక్షోభం జరుగుతుంటే కూడా గవర్నర్ మిన్నకున్నారు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని మనం అంచనా వేయొచ్చు? ముఖ్యంగా అటు శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తరువాత సోమవారం లేదా ఆదివారం ఈ సమావేశం జరిగింది. తర్వాత సోమవారం నేరుగా ఢిల్లీకి వెళ్ళినటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు నేరుగా సోమవారం వస్తారు. సోమవారం వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత నేరుగా ఇక మంగళవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నామనేటువంటి ప్రకటన, దానికి సంబంధించినటువంటి మద్రాసు యూనివర్సిటీలో అన్ని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఇదంతా కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక పూలబాట మార్గంలో వెళ్లి తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయాలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. నేరుగా మరుసటి రోజునే ఇక్కడ ఓవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం శాసనసభాపక్ష నేతగా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభాపక్ష నేతగా ఓవైపు శశికళను ఎన్నుకున్నటువంటి మరుసటి రోజునే ఇక్కడ గవర్నర్ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే అటు పన్నీర్ సెల్వంకి ఢిల్లీ పెద్దలు, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల మద్దతు ఉండడం,
గతంలో కూడా జయలలిత మరణించిన తర్వాత ఇలాంటి సంక్షేమమే అంతర్గతంగా నెలకొన్నప్పటికీ అక్కడ హాస్పిటల్లోనే ఇలాంటి రాజకీయాల్ని చాలా కూల్గా అక్కడ నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది బీజేపీ అగ్రనాయకులు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, దీన్ని లీడ్ తీసుకొని పన్నీర్ సెల్వంని సీఎం చేయడం ద్వారా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఎలాంటి చేయి దాటిపోకుండా ముఖ్యంగా రాష్ట్రంలో భద్రతాపరమైనటువంటి ముఖ్యంగా శాంతి భద్రతలకు కూడినటువంటి అంశం ఇక్కడ ముడిపడినందు వల్ల ఇప్పటికిప్పుడు పన్నీర్ సెల్వం చేస్తేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చక్కబడుతుందనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి నాయకులు అటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు చెప్పి పన్నీర్ సెల్వం చేశారు. అయితే పన్నీర్ సెల్వం రోజు రోజుకి తన బలాన్ని తను పెంచుకుంటూ ఉండడం, ముఖ్యంగా పన్నీర్ సెల్వం ముఖ్యంగా విశ్వాస పాత్రుడిగా జయలలితకి విశ్వాస పాత్రుడిగా అన్నంగుడిగా ప్రియ శిష్యుడిగా చెప్పుకున్నటువంటి పన్నీర్ సెల్వం గతంలో కూడా 2 పర్యాలు ఇదే విధంగా అమ్మ కష్టాల్లో ఉన్నప్పుడు, జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఇదే విశ్వాసం అటు జల్లికట్టు ఉద్యమంలో జరగడంతో జల్లికట్టు ఉద్యమాన్ని ఆయన చాలా చాలా ఉద్రిక్తంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టుడిగిపోతున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా కేంద్రాన్ని ఆయన ఒప్పించి అటు ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ఆ లాబింగ్ ఆయన చేయడంతో అటు ప్రజల్లో కూడా జల్లికట్టు ఉద్యమాన్ని శాంతింపజేయడం, జల్లికట్టు ఉద్యమానికి సుప్రీంకోర్టుకు వైపు దీని మీద వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కేంద్రాన్ని ఒప్పించి ఆర్డినెన్స్ తేవడంతో పన్నీర్ సెల్వంకి ప్రజల్లో కూడా బలం పెరిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే రోజు రోజుకి ఇదే విధంగా కానీ పన్నీర్ సెల్వం ప్రభుత్వంలో కొనసాగితే ముఖ్యమంత్రిగా ఉంటే ఇక మీదట తాను సీఎం అవ్వడం అనేది మాత్రం చాలా తన కలలుగానే మిగిలిపోతాయనేటువంటి ఉద్దేశంతోనే శశికళ హుటాహుటినగా మొన్న జరిగినటువంటి అంటే ఆదివారం జరిగినటువంటి అప్పటికప్పుడు 2 రోజుల ముందు ఎమ్మెల్యేలందరినీ కూడా సమావేశానికి పిలిచి పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించారనేది ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పన్నీర్ సెల్వంకి ఎమ్మెల్యేల మద్దతు సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు పలుకుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ దిశగా ఇప్పటికే అటు ఇంటెలిజెన్స్ నుంచి తీసుకున్నటువంటి సమాచారంతో కేంద్రం కూడా అటు వెనక నుంచి పన్నీర్ సెల్వంకి పరోక్షంగా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి స్టాలిన్ అయితే మాత్రం ఇప్పటికే పన్నీర్ సెల్వంకు పరోక్షంగా తమ మద్దతు ఉంటుందనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. వైపు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలని కలిసి ముఖ్యంగా శశికళను సీఎం కానికుండా అడ్డుకోవడానికి ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడే ఉండి అందుబాటులో ఉన్నటువంటి డిఎంకే ముఖ్య నేతలతో అంతా కూడా ఆయన మాట్లాడు, అదేవిధంగా తన తండ్రి ముఖ్యంగా అనారోగ్యంతో మంచంకే పరిమితమైనటువంటి కరుణానిధితో కూడా మాట్లాడి ఆయన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒకవేళ శాసనసభలో ముఖ్యంగా పన్నీర్ సెల్వం తన బల నిరూపణ విశ్వాస పరీక్ష నెగ్గడం కోసం అవసరమైనటువంటి మెజారిటీ ఫిగర్ కావాలంటే మాత్రం ఒకవేళ పన్నీర్ సెల్వం 30 నుంచి 35 మంది అంతకంటే ఎక్కువ మందిని ఆ ఎమ్మెల్యేలు కానీ చేర్చగలిగితే తన దగ్గర పన్నీర్ సెల్వం లాస్ట్ ఒక వెపన్ తీశారు. అంటే దివంగత నేత జయలలిత బ్రతికున్నప్పుడు తనకు ఎలాంటి అధికార పదవులు అవసరం లేదు, కేవలం పార్టీకి విధేయురాలుగానే ఉంటారని తన స్వహస్తాలతో చేసిన ఒక లెటర్ ను కూడా బయటికి తీస్తున్నారు. దీని ద్వారా శశి ఏమైనా డిఫెన్స్ లో పడే అవకాశం ఉందా? దాని మీద ఇక్కడ ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. దేవి విజయ్ గత 2 రోజులుగా మాటల తూటాలు పేలుస్తున్న పన్నీరు సెల్వం లాస్ట్ వెపన్ గా దివంగత నేత జయలలిత బ్రతుకున్నప్పుడు శశి స్వహస్తాలతో రాసినటువంటి ఒక లెటర్ ను బయటకు తీశారు. తనకు ఎలాంటి అధికార పదవులు అవసరం లేదు, కేవలం పార్టీకి విధేయురాలుగా మాత్రమే ఉంటారని రాసిచ్చిన లెటర్ ను కూడా తీశారు. దీని ద్వారా ఏమైనా శశికళ డిఫెన్స్ లో పడే అవకాశం ఉందా? దేవి ఖచ్చితంగా ఇప్పటికే పన్నీర్ సెల్వం కూడా చెప్పడం జరిగింది, కేవలం తను 10% మాత్రమే అంతర్గతంగా గతంలో జరిగినటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాను, తను మరింత రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా చాలా విషయాలన్నింటినీ కూడా బయట పెడతానని చెప్పి పన్నీర్ సెల్వం నిన్న ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే తన రాజీనామా వెనుకున్నటువంటి శక్తుల గురించి కూడా ఆయన పరోక్షంగా శశికళ పేరును ప్రస్తావించుకున్నప్పటికీ కూడా ఆ శశికళే ఒత్తిడి తీసుకొచ్చారనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు జయలలిత బ్రతికున్నప్పుడు జయలలిత అనారోగ్యంతో అటు ఇంటికి కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక లేఖను ముఖ్యంగా ఎవరైతే శశికళ ఉన్నారో శశికళ తనకి ఎలాంటి పదవులు అవసరం లేదు, కేవలం పార్టీని కాపాడడం కోసమే తాను అంటిపెట్టుకొని ఉన్నాను తప్ప తనకి ఎలాంటి ఆలోచన లేదు, తనకి ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరాలనేటువంటి ఆశ కూడా లేదని చెప్పి ఆమె గతంలో చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఒక లెటర్ను కూడా ఆమె జయలలితకు ఇచ్చినట్టుగా, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పన్నీర్ సెల్వం లాంటి వ్యక్తులు కూడా అది చేరే విధంగా తెలిసే ఇదంతా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పన్నీర్ సెల్వం ఇవాళ ఆ లేఖను బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆ శశికళకి కేవలం ముఖ్యమంత్రిగా
ఉన్నటువంటి జయలలిత మరణించిన 2 నెలలలోనే ఆమె ముఖ్యమంత్రి కావాలనేటువంటి అత్యాశతో ఇవాళ మొత్తం ఈ రాజకీయ సంక్షోభానికి కారకురాలు ముఖ్యంగా శశికళను ఇవాళ అన్నాడీఎంకే పార్టీ ఈ విధంగా రాజకీయ సంక్షోభంలో చిక్కుపోవడానికి ముఖ్యంగా శశికళ అనేటువంటి కారణాన్ని అంతా కూడా పరోక్షంగా అటు పన్నీర్ సెల్వం చెప్తూ ఉన్నారు. అదే శశికళ కొన్ని రోజులు కొంత సమయం పాటు ఆగి ఉంటే ఇలాంటి పరిస్థితి నెలకొనేది కాదనేటువంటి అభిప్రాయం ఇప్పటికే అటు శశికళలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కూడా వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా శశికళ దగ్గర దాదాపుగా పవర్ సెంటర్కి ఆ మెయిన్ రోల్గా కీ రోల్గా మారినటువంటి పోయస్ గార్డెన్ జయలలిత ఇల్లు ఇవాళ జయలలిత ఇంటి మీద కూడా ఒక రకమైనటువంటి వివాదం కూడా నడుస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు పోయస్ గార్డెన్లో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి శశికళను అక్కడి నుంచి బయటకు రాగడానికి కూడా అటు పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి వర్గీయులు ఆ శిబిరం అంతా కూడా ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ఆ పోయస్ గార్డెన్లో ఉన్నటువంటి జయలలిత నివాసాన్ని అంతా కూడా ఆ జయలలిత స్మారక కేంద్రంగా దీన్ని ఒక మెమోరియల్ జయలలిత మెమోరియల్ కేంద్రంగా దీన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం కూడా అటు పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఆ దిశగా పన్నీర్ సెల్వం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా అటు పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్నటువంటి శశికళ ఎవరైతే ఉన్నారో అయితే రాజ్యాంగబద్ధంగా ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా ఈమెను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో తీసుకురావడానికి కూడా పార్టీ నిబంధనలను కూడా పక్కన పెట్టి కొన్ని సవరణలు చేసి ఆమెను నేరుగా పార్టీ ప్రధాన కార్యదర్శి చేశారు. ఇందులో కూడా కొన్ని తప్పులున్నటువంటి వ్యాఖ్యల్ని ఇప్పటికే 2 రోజుల కిందట ఎలక్షన్ కమిషన్ కూడా చేయడం జరిగింది. అటు పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ పదవి పైన మరోవైపు మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అటు ఇక్కడ రాజ్భవన్ కు మరికొద్దిసేపట్లో ఇక్కడ గవర్నర్ చేరుకోబోతుండడంతో గవర్నర్ కాన్వాయ్ ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడంతో గవర్నర్ రాక కోసం ఇక్కడ అటు అన్ని రాజకీయ పక్షాల చూపు అంతా కూడా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆయన ఇక్కడ చేరుకున్న తరువాత 4 గంటల సమయంలో మరొక 10 నిమిషాలు ఇక్కడ చేరుకున్న తర్వాత 4 గంటల సమయంలో గవర్నర్ ముందుగా ఎవరైతే ముందుగా అనుకున్న విధానం ప్రకారం షెడ్యూల్ ప్రకారం 4 ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్తో పాటు ముఖ్యంగా గిరిజా వైద్యంతో పాటు అదేవిధంగా డీజీపీ రాజేంద్రన్ అలాగే సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారితో పాటు ఇంటెలిజెన్స్ ఐజీతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ఆదివారం నుంచి ఇప్పటి వరకు అటు తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఆయన వీరిని అడిగి కూడా కొంత ఫీడ్బ్యాక్ను కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే అదేవిధంగా ఇప్పటికే అటు పన్నీర్ సెల్వంకి అపాయింట్మెంట్ ఇవ్వడం 5 గంటలకి అదేవిధంగా 7:30 శశికళకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను మనం గమనించినట్లయితే అయితే నిన్న కేవలం 2-3 ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి పన్నీర్ సెల్వం ఇవాళ ఇప్పటి వరకు కూడా తన శిబిరంలోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోవడంతో ఈ సంఖ్య బల నిరూపణ చేసుకునే సమయానికి మరింత పెరిగిపోతుందనేటువంటి అంచనా ఇటు రాజకీయ పార్టీలను అదేవిధంగా రాజకీయ పక్షాలంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే రోజులు గడిచే కొద్దీ ఇటు పన్నీర్ సెల్వం బలం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా ఒకరు వెంట ఒకరు అటు పన్నీర్ సెల్వం శిబిరం వైపు క్యూ కట్టడం ముఖ్యంగా 2-3 ఎమ్మెల్యేలకే పరిమితమైనటువంటి పన్నీర్ సెల్వం శిబిరం ఇప్పుడు దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలకు చేరుకోవడంతో ఈ సంఖ్య రాబోయేటువంటి 1-2 రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. పన్నీర్ సెల్వంకి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు అదేవిధంగా పన్నీర్ సెల్వం కూడా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 10 మంది మంత్రులు తనతో టచ్లో ఉన్నారని ఆ 10 మంది మంత్రులు కూడా తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం ఈ పొలిటికల్ సినారియో చూసుకున్నట్లయితే సమయం గడిచే కొద్దీ కాలం కొంత గడిచే కొద్దీ కూడా కొన్ని రోజుల్లో పన్నీర్ సెల్వానికి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందేమో అనేటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తుంది. అయితే అదే సమయంలో రోజులు గడిచే కొద్దీ శశికళకు సీఎంగా అయ్యేటువంటి ఆశలు అవి కలగానే మిగిలిపోతాయనేటువంటి అనుమానాలు కూడా కలగ తప్పదని చెప్పుకోవచ్చు. ఓవైపు డిఎంకే పాత్ర అన్నిటికంటే కూడా ఒకవైపు పన్నీర్ సెల్వం పార్టీని చీల్చి తన వైపు నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను లాక్కోగలిగినప్పటికీ కూడా డిఎంకే పార్టీ అనుసరించే విధానాన్ని బట్టి ఇక్కడ తమిళనాడు రాజకీయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైపు డిఎంకే కానీ తటస్థంగా ఉండిపోయినట్లయితే మాత్రం ఇప్పుడు గవర్నర్ కోర్టులోనే బంతు ఉంటుందని చెప్పుకోవచ్చు. గవర్నర్ ముఖ్యంగా ఎవరైతే గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నారో విద్యాసాగర్ రావు ఒకవేళ రాజకీయ అనిశ్చితి రాజకీయ శూన్యత కానీ ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మెజార్టీ ఎవరికి అటు పన్నీర్ సెల్వం కావచ్చు అదేవిధంగా శశికళ వర్గీయులకి ఎవరికి లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వైపు ఆయన సిఫారసు చేసేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ కొన్ని రోజులు అంటే ఇవాళ రాత్రికి వచ్చేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే కాన్వాయ్ కూడా ఎవరైతే
గవర్నర్ విద్యాసాగర్ రావు, స్టేట్ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు కాన్వాయ్ కూడా వస్తుంది. కాసేపటి ఆ కాన్వాయ్ నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మన విజువల్స్ లో కూడా గమనించవచ్చు. గవర్నర్ కాన్వాయ్ కూడా ఇప్పుడే రాజ్ భవన్ కి చేరుకుంటుంది. విద్యాసాగర్ రావు నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజువల్స్ లో కూడా మనం చూడవచ్చు. కాన్వాయ్ ఇప్పుడే అటు సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ లో ఉన్నటువంటి చూడొచ్చు మన విజువల్స్ లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నటువంటి కారు ఇప్పటికే అటు సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్డు మీదుగా రాజ్ భవన్ కు చేరుతున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. దాదాపుగా 5 రోజుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా రాజకీయ పక్షాలతో పాటు తమిళనాడు ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి గవర్నర్ రాక సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాన్వాయ్ అంతా కూడా రాజ్ భవన్ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనకి లైవ్ లో చూడవచ్చు. గవర్నర్ ఇప్పటికి వచ్చిన తర్వాత అనుకున్న సమయం ప్రకారం ఆయన ఇక్కడ చేరుకున్నారు. మరొక 10 నిమిషాల్లో 4 గంటలకు ఉన్నతాధికారులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అటు కాన్వాయ్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ అదేవిధంగా పోలీస్ డీజీపీ కూడా వాహనం కూడా కాన్వాయ్లో ఉంది. అయితే వీరు కూడా నేరుగా వెళ్ళి 10 నిమిషాల తర్వాత ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సమావేశం ఉన్నతాధికారుల భేటీ అయిన తర్వాత గంట సమయం తర్వాత అయితే వీరితో దాదాపుగా అర్ధగంట పాటు ఆయన మాట్లాడిన తర్వాత అటు తమిళనాడులో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అటు పొలిటికల్ లీడర్స్ తో కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ మరికొన్ని గంటల్లో అటు పన్నీర్ సెల్వానికి సీఎం కుర్చీకి పన్నీర్ సెల్వం దగ్గర అవబోతున్నారా, లేదంటే శశికళ సీఎం కుర్చీని కాపాడుకుంటారా, లేదంటే కాపాడుకోలేక చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి దాని మీద కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం మరికొన్ని గంటల్లో ఉంది. ఇది ఎన్టీవీ తమిళనాడుకు సంబంధించినటువంటి పొలిటికల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. హైదరాబాద్ స్టూడియో. విజయ్, థ్యాంక్ యూ. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఇప్పుడే రాజ్ భవన్ కు చేరుకున్నారు. మెజారిటీ నాదే, 90 మంది నా వెనుకున్నారని శశికళ అంటున్నారు. అలాగే సంఖ్యాపరంగా నేను కూడా బల నిరూపణకు సిద్ధం, అవసరమైతే పోయిస్ గార్డెన్ నుంచి శశికళను తరిమేస్తానంటున్నారు.